వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1 నుంచే పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని అందులో పేర్కొంది. నోయిడాలో వేతనాలు పెంచాలంటూ నిన్న కార్మికులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో యోగి సర్కార్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు వేతనాలు పెంచినట్లు గౌతమ్ బుద్ధానగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపం తెలిపారు. గాజియాబాద్, గౌతమ్ బుద్ధానగర్ పరిధిలో పనిచేసే నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనాన్ని 11,313 రూపాయల నుంచి 13,690కు పెంచినట్లు చెప్పారు. పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికుల వేతనాన్ని 15,000కు, నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనాన్ని 16,868 రూపాయలకు సవరించినట్లు వెల్లడించారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలను 13 నుంచి 16,000 మధ్య ఉండాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల పరిధిలో 12 నుంచి 15,000గా నిర్ణయించింది. కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు వారాంతపు సెలవులు, బోనస్, సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశ్రమ యాజమాన్యాలను కోరారు. మహిళా కార్మికులకు సురక్షిత పని వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. అటు నోయిడాలో ఇవాళ కూడా పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. సెక్టార్ 80, 121 ప్రాంతాల్లో దుండగులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఫలితంగా పోలీసులు లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ఉద్రిక్త పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన 300 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నోయిడాలో జరిగిన హింసాత్మక ఘటనలు పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రాని ఉత్తరప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్ భర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల 4 ఉగ్రవాద అనుమానితులు పట్టుబడ్డారని తెలిపారు. ఈ అల్లర్ల వెనుక పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.